అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో 17 రోజులుగా ఎస్ఎల్బిసి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయం ఈరోజు మనకందరికీ కూడా తెలుసు. ఆ ఎస్ఎల్బిసి ప్రాజెక్టులో 8 మంది భరతమాత ముద్దు బిడ్డలు ఆ ప్రాజెక్టు కొనసాగింపు చర్యల్లో భాగంగా వాళ్ళు అక్కడ ఇరుక్కుపోవడం, లోపలే ఉండిపోవడం, అక్కడంతా కూడా గందరగోళమైనటువంటి పరిస్థితి ఇదందరికీ కూడా తెలుసు. కాకపోతే ఈ 8 మంది సైనికుల్లో పంజాబ్కు చెందినటువంటి గురుప్రీత్ సింగ్ అనే ఆపరేటర్, అతని మృతదేహం అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం వాళ్ళకు దొరికినటువంటి దుర్ఘటన మనందరికీ కూడా తెలుసు. 8 మందిలో ఒకరు చనిపోవడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం. ఇక్కడ ఉన్నటువంటి మిగతా 7 వాళ్ళ ప్రాణాలతోటి బయటకు పడాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం చనిపోయినటువంటి గురుప్రీత్ కుటుంబానికి 25 లక్షల రూపాయల నష్టపరిహారపు చెక్ ఇవ్వడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అతనికి ₹1 కోటి నష్టపరిహార చెక్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరణించినటువంటి గురుప్రీత్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం పైన స్పష్టమైన హామీ ఇచ్చి వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపటి తరానికి వాళ్ళు మంచి చేసే ఒక తరుణంలో ఎస్ఎల్బిసి ప్రాజెక్టులో వాళ్ళు ఈరోజు 17 రోజులుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో నరక యాతన అనుభవించినటువంటి పరిస్థితి మన అందరికీ కూడా తెలుసు. రెస్క్యూ టీం వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా దీనిపైన సంపూర్ణంగా పనిచేసారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము అభినందిస్తున్నాం. కాకపోతే ఈ యొక్క తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఈ నిర్ణయాన్ని శివసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. 25 లక్షల రూపాయల చెక్కునిచ్చి చేతులు దులుపుకుంటామంటే ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఆ యొక్క గురుప్రీత్ సింగ్ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారపు చెక్ అందించాలి. అదేవిధంగా వాళ్లకు కేటాయించే ఉద్యోగం పైన స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా 7 గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఎట్లాంటి ప్రకటన చేయలేకపోతా ఉన్నది. వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేదంటే ప్రాణాలతో లేరా? ప్రాణాలతో ఉంటే వాళ్ళు ప్రాణాలతో ఉండి బయటపడితే అంతకు మించినటువంటి శుభవార్త ఇంకేం ఉండదు. కానీ వాళ్ళు ప్రాణాలతో లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి పరిస్థితి ఏంది, వాళ్ళకి ఏ విధంగా నష్టపరిహారం అందించే దానిపైన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలని చెప్పి శివసేన పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. అదేవిధంగా డిమాండ్ కూడా చేస్తా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 8కి సంబంధించినటువంటి ఎస్ఎల్బిసికి సంబంధించినటువంటి సైనికుల పైన కేంద్ర ప్రభుత్వం కూడా ఒక చూపు చూడాలి. ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవాలి. నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రావాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా 2 ఇంజనీర్లు ఉన్నారు, 2 ఆపరేటర్లు ఉన్నారు, 4 కార్మికులు ఉన్నారు. కార్మికులకు 75 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలి. అక్కడ ఉన్నటువంటి ఆపరేటర్లకు మరియు ఇంజనీర్లకు ₹1 కోటి చొప్పున నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. అదేవిధంగా ఆ 8 మంది కుటుంబాలకు ఈరోజు ఉద్యోగ భద్రత కల్పించాలి. వాళ్ళ కుటుంబాలకు ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి శివసేన పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కూడా నష్టపరిహారంలో పాలు పంచుకోవాలి. వాళ్లకు ఖచ్చితంగా అండగా ఉండాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది మరియు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నదని మరొకసారి గుర్తు చేస్తూ 7 ఖచ్చితంగా వాళ్ళు ప్రాణాలతోటి బయటపడితే అంతకు మించినటువంటి శుభవార్త ఉండదు. వాళ్ళు 7 క్షేమంగా బయటకు వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో కలుసుకుంటే ఒకసారి చూడాలని చెప్పేసి నిజంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. దేశ ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ 8 మంది ప్రాణాలతో బయటపడాలని చెప్పి 17 రోజులుగా చేస్తున్నటువంటి పూజలు ఈరోజు భగవంతుడు ఒకరిని ఈ యొక్క సమాజానికి, ఈ యొక్క వాళ్ళ కుటుంబానికి ఒక గురుప్రీత్ సింగ్ అనే ఒక భరతమాత ముద్దు బిడ్డని భగవంతుడు దూరం చేయడం అనేది కూడా ఒక దురదృష్టకరమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పిందిగా శివసేన పార్టీ భావిస్తూ అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అతని ఆత్మని అతని ఆత్మ శాంతించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ ముగిస్తా ఉన్నాను. వాళ్ళ కుటుంబాల పట్ల ఖచ్చితంగా శివసేన పార్టీ పోరాటం చేస్తుంది. వాళ్ళకు అండగా ఉండేందుకు శివసేన పార్టీ ఖచ్చితంగా అండగా నిలబడేందుకు సిద్ధంగా ఉన్నది.